ఓకే. సో ప్రీవియస్ సెషన్ లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి థియరిటికల్ పార్ట్ చూసాం. దానికంటే ముందు యూజర్స్ అండ్ రోల్స్ గురించి కూడా మనం చూసాం. సో థియరిటికల్ పార్ట్ కవర్ చేసాం. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపనెంట్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి రిపోర్టింగ్, ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ లో మెయిన్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి, క్యాలెండర్ గురించి, కరెన్సీస్ గురించి, అకౌంటింగ్ మెథడ్ గురించి, అండ్ ప్రైమరీ లెడ్జర్స్ గురించి, లీగల్ ఎంటిటీస్ గురించి, అండ్ బిజినెస్ యూనిట్ గురించి. సో వీటి గురించి థియరిటికల్ గా మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఈ రోజు సెటప్స్ స్టార్ట్ చేద్దామండి. సో దానికంటే ముందు మీకు అప్లికేషన్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. అప్లికేషన్ ఎలా ఉంటుంది, నావిగేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో మెయిన్ సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ లెవెల్లో కానివ్వండి, ఫంక్షనాలిటీస్ లెవెల్లో కానివ్వండి. సో అప్లికేషన్ ఓవర్ చూద్దాం, తర్వాత మీకు సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో గో టు, ఇక్కడ మీకు ఒక యుఆర్ఎల్ ఇస్తానండి. మీకు మనకి ఇన్స్టాన్సెస్ ప్రాక్టీస్, ఇన్స్టాన్స్ ఫర్ ప్రాక్టీస్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. సో దాంట్లో మనకి ఈ పర్టికులర్ యుఆర్ఎల్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో మీరు యుఆర్ఎల్ ని జస్ట్ ఓపెన్ చేస్తే మీకు లాగిన్ కి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ తో మీరు లాగిన్ చేయొచ్చు. ఓకే. ఓకే. దిస్ ఈస్ అప్లికేషన్ వ్యూ అండి. ఓకే. సో నేను ఆ, నా యూజర్ నేమ్ తో వేరే యూఆర్ఎల్ లాగిన్ అవుతాను. దాంట్లో యూ కెన్ సీ మోర్ డీటెయిల్స్. ఓకే, దట్స్ ఫైన్. సో ఇక్కడ మనకి గ్రే అవుట్ అయిపోయింది. ఇక్కడ యాక్చువల్ గా ఒరాకిల్ అని చెప్పి ఒక లోగో ఉంది. ఓకే. సో ఇక్కడ లోగో, ఒరాకిల్ లోగో హోమ్ పేజ్ కనిపిస్తుంది, బట్ మనకి అది గ్రే అవుట్ అయింది. బ్లాక్ కలర్ లో ఉంది, ఎందుకని కనిపించట్లేదు. సో రియల్ టైమ్ కూడా స్క్రీన్ ఇలానే ఉంటుందండి. రియల్ టైమ్ యూజర్స్ కూడా స్క్రీన్ ఇలాగనే ఉంటుంది. ఇది ఓకే. శాసా ప్యాసా ఐఎస్ అండి. సి సాస్ ప్యాస్ అయాస్ కి మనం స్క్రీన్ ఏం మారదండి, సేమ్ స్క్రీన్ ఉంటుంది. ఓకే. జస్ట్ మినిట్. ఓకే. సో దిస్ ఈజ్ అ హోమ్ స్క్రీన్. మనకి లైసెన్స్డ్ అయినా కానివ్వండి, ఓకే, విజన్ ఇన్స్టెన్స్ అయినా కానివ్వండి, స్క్రీన్ ఎలానే ఉంటుందండి. ఈవెన్ మీకు ఆ, ఏమంటారు, ప్యాస్ అయాస్ లేకపోతే సాస్, దీనికి స్క్రీన్ ఇదే ఉంటుంది. బట్ మనకి అడిషనల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వేరే ఆ, ఏమంటారు, స్క్రీన్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి లెట్స్ సే ఇన్స్టెన్స్ లింక్ ఈజ్ నాట్ వర్కింగ్. Here it is working, right? Okay. So this is, I mean, we can create a user here. So schedule process. This is schedule process and security console. Security console level, I mean, as a application implementation consultant and IT security manager role తో మనకి ఈ సెక్యూరిటీ కన్సోల్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుందండి. సో ఇది మీకు యూజర్ 93 అనేది సర్వీస్ అకౌంట్. యూజర్ 93 అనేది
సర్వీస్ అకౌంట్. ఈ అకౌంట్ యూజర్ ని యూజ్ చేసి దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ మీరు చేయడానికి ఉండదు. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ ఓన్ యూజర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ మీ క్రియేట్ వన్ యూజర్ అండ్ ఐ విల్ షో యూ మోర్ డీటెయిల్స్. సో గో టు టాస్క్ బటన్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టాన్స్ ఒకటి, యూజర్ ఐడి యూజర్ 93 ఉండొచ్చు, 94 ఉండొచ్చు, 96 ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక నంబర్ ఉంటుంది. సో ఇది సర్వీస్ అకౌంట్ అండి మీకు. సో దీంట్లో ఏమవుతుందంటే జస్ట్ ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ మాత్రమే ఉంటుంది. మీరు ఎలాంటి చేంజెస్ చేయకూడదు ఈఆర్ఎల్ లో. ఓకే, మీ ఓన్ యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, గో టు టూల్స్. ఇక్కడ మనకు సెక్యూరిటీ కన్సోల్ ఉంది. క్లిక్ ఆన్ సెక్యూరిటీ కన్సోల్. గో టు యూజర్స్, క్లిక్ ఆన్ యాడ్ యూజర్. ఓకే, సో ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది, జస్ట్ గివింగ్ మై నేమ్. ప్రొవైడ్ పాస్వర్డ్. ఓకే, యాడ్ రోల్ అని. సో యాజ్ ఎ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ గా మనకు కావాల్సిన రోల్స్ ఏంటి? ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాను, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అండ్ ఎంప్లాయీ. దీస్ 3 రోల్స్ మనం అప్లై చేయాలి. సో సెర్చ్ ఫర్ అప్లికేషన్ IMPLU మిషన్. లేదు లేదు, స్లో ఉంది, నేను టైప్ చేస్తున్నా కానీ అక్కడ రావట్లేదు. సో అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ నేను టైప్ చేయగానే చూడండి మల్టిపుల్ నేమ్స్ మనకి పాపప్ అవుతుంది. సో మీకు మొన్న థియరీ చెప్పినప్పుడు చెప్పాను, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ సేమ్ నేమ్ తో 2 రోల్స్ ఉన్నాయి. 2 రోల్స్ ఉన్నాయి. అది ఒకటి ఇనిషియల్ గా ఓఆర్ఏ ఏఎస్ఎం తో ఉంది అండ్ ఓన్లీ ఏఎస్ఎం తో ఉంది. అంటే మనకి డిఫరెన్స్ చెప్పాను మీకు. ఓఆర్ఏ తో స్టార్ట్ అయినవి ప్రీవియస్ వెర్షన్ కి సంబంధించినవి. రోల్ అనేది ప్రీవియస్ వెర్షన్ ఏమంటారు, ఆ ఫీచర్స్ ఉన్న రోల్ అది. ఇది వితౌట్ ఓఆర్ఏ ఉన్నది లేటెస్ట్ వెర్షన్. ఓకే, యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ టు వర్క్ ఆన్ ఫంక్షనాలిటీస్. మీరు టెస్ట్ చేసుకోవడానికి ఏ రోల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైంలో క్లయింట్కి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ఏమంటారు, లేటెస్ట్ వెర్షన్ నే సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ విచ్ ఈ స్టార్ట్ విత్ నార్మల్ వితౌట్ ఓఆర్ఏ. ఓకే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ టెస్టింగ్, సో యూ కెన్ సెలెక్ట్ ది ఎనీథింగ్. ఓఆర్ఏ తో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే వితౌట్ ఓఆర్ఏ తో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మేక్ షూర్ ఇక్కడ కాపీ అని కానివ్వండి, సో ఈ ఏమంటారు జాబ్ కానివ్వండి, లెట్స్ కాపీ కానివ్వండి, డు నాట్ యూజ్ కానివ్వండి, వేరే నేమ్ తో డూప్లికేట్ అయి ఉంటాయి. సో అలాంటివి మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. మేక్ షూర్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్, ఓకే, ప్రిఫిక్స్ లో కానీ సఫిక్స్ లో కానీ ఏ డీటెయిల్స్ ఉండకూడదు. ఓన్లీ ఒరిజినల్ వాల్యూస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ యాడ్ రోల్ మెంబర్షిప్. క్లిక్ ఆన్ యాడ్ రోల్ మెంబర్షిప్. సో వన్స్ సెలెక్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్నది డిసపియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ సెక్యూరిటీ మేనేజర్. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ కూడా మల్టిపుల్ రోల్స్ కనపడుతుంది. ఇది చూడండి, డు నాట్ యూజ్ అని, కాపీ అని ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఓఆర్ఏ తో స్టార్ట్ అయింది, వితౌట్ ఓఆర్ఏ తో ఉంది. ఓకేనా, సో యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్. సో కాపీ ఉన్నాయి మాత్రం, డు నాట్ యూజ్ ఉన్న మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. సో జస్ట్ రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే యాడ్ రోల్ మెంబర్షిప్. అండ్ వన్ మోర్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటాను నేను. యాడ్ రోల్ మెంబర్షిప్. సో ఇక్కడ చూడొచ్చు మనకి 3 రోల్స్ యాడ్ అయిపోయినాయి. నేను ఒక యూజర్ ని క్రియేట్ చేశాను, మహేష్ అని నా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్.
If you want to search your username, you can search with your name. You can see this is the one we created now. Okay. So let me log in with my username in other screen. So I will show you the difference between 93 service user and my user. Copy this, go to another browser. Log in with your user. సో ఇక్కడ చూడండి, ఇది మహేష్ యూజర్ తో లాగిన్ అయింది, సేమ్ యూఆర్ఎల్ ఇది. ఓకే, మహేష్ యూజర్ తో లాగిన్ అయ్యాను, ఇదేమో యూజర్ 93లో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ మీకు వెళ్తే చేంజెస్ చూడొచ్చు మీరు. సో 93 యూజర్ కి ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ లేవండి. సెట్టింగ్ అండ్ యాక్షన్స్ లెవెల్లో అడిషనల్ ఫీచర్స్ ఏం రాలేదు. బట్ గో టు మహేష్ యూజర్, ఇక్కడ మనకి సెటప్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆప్షన్స్ ఎనేబుల్ అయింది. సో ఎందుకనండి, సో మనం అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ ఎక్స్ట్రా ఇచ్చాం. సో మహేష్ లెవెల్లో ఉన్న రూల్స్ ఏంటండి, ఇక్కడ సెక్యూరిటీ కన్సోల్లోకి వెళ్ళండి, టూల్స్ లో సెక్యూరిటీ కన్సోల్ లెవెల్లో వెరిఫై చేస్తే క్లిక్ ఆన్ యూజర్స్, మహేష్ యూజర్, ఓపెన్ ఇట్. ఇక్కడ రోల్స్ ఎన్ని ఉన్నాయన్న మనకి 3 రోల్స్ ఉన్నాయి. అదే ఇక్కడ యూజర్ లెవెల్లో యూజర్ 93కి ఎన్ని రోల్స్ ఉన్నాయి చూడండి. గో టు సెక్యూరిటీ కన్సోల్, యూజర్ 93. సో యూజర్ 93కి ఓన్లీ 1 రోల్ ఉంది, అది ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్. బట్ మహేష్ అనే యూజర్ కి 3 రోల్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అండ్ ఎంప్లాయీ ఎక్స్ట్రా ఉంది. ఓకేనా. ఐటీ సెక్యూరిటీ మేనేజర్ తో ఇక్కడ మనం ఏం యాక్సెస్ చేయగలం, సెక్యూరిటీ కన్సోల్ ని యాక్సెస్ చేయగలం. సెక్యూరిటీ కన్సోల్ ని యాక్సెస్ చేయగలం. సెక్యూరిటీ కన్సోల్ ద్వారా ఏం చేయగలం కొన్ని మనకు కావాల్సిన యూజర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టూల్స్ లో మనకి టూల్స్ ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ సెక్యూరిటీ కన్సోల్ అనేది ఎనేబుల్ అయింది. ఈ సెక్యూరిటీ కన్సోల్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఐటీ సెక్యూరిటీ మేనేజర్ అనే రోల్ ని యాడ్ చేయటం వల్ల. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సెట్టింగ్ అండ్ యాక్షన్స్ లెవెల్లో చూస్తే మనకి సెటప్ అండ్ మెయింటెనెన్స్ లేదు. ఎందుకు లేదంటే మన 93 యూజర్ కి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ లేదు. బట్ మహేష్ యూజర్ కి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ ఉంది. సో దెన్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. సెటప్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయింది మహేష్ యూజర్ లో. ఓకే, సో దిస్ ఈస్ ద సెర్చ్ బటన్ అండి. హియర్ మీరు సెటప్స్ కానివ్వండి, పీపుల్ నేమ్స్ కానీ కావాలంటే యాక్షన్స్ ఏమంటారు వాటి గురించి మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో ఇది హోమ్ పేజ్. మీరు ఏ ఫంక్షనాలిటీ లెవెల్లో ఉన్నా కానీ డైరెక్ట్ గా మీరు హోమ్ బటన్ నొక్కితే డైరెక్ట్ గా ఏ స్క్రీన్ లో ఉన్నా కానీ హోమ్ స్క్రీన్ కి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ హోమ్ స్క్రీన్. ఓకే, ఇవన్నీ మోడల్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. ప్రొక్యూర్మెంట్ మోడల్, తర్వాత ప్రొడక్ట్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మన ఫినాన్షియల్ కి సంబంధించి ఈచ్ మోడల్ కి మనం ఇచ్చే రూల్స్ అండ్ డేటా యాక్సెస్ బేస్ చేసుకొని ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పేయబుల్స్ కనబడట్లేదు, అంటే జిఎల్ కనబడట్లేదు. చూడండి, పేయబుల్స్, రిసీవబుల్స్, జిఎల్ కనబడట్లేదు. సో ఎప్పుడు కనిపిస్తాయండి అవి? ఓకే, ఎప్పుడైతే మనం జిఎల్ కి సంబంధించిన రూల్స్ కానివ్వండి, ఏపీకి సంబంధించిన రూల్స్ కానీ ఎప్పుడైతే అసైన్ చేస్తామో డిఫాల్ట్ గా మనకి అవి కనిపిస్తాయి. ఓకే,
సో దిస్ ఈస్ నావిగేషన్ బటన్. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ లో కనపడే ఈ హోమ్ పేజ్ లో కనపడే ఈ నావిగేషన్స్ ఏవైతే ఉన్నాయో మాడ్యూల్స్ సంబంధించిన డీటెయిల్స్ యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ లైన్ లో అన్ని కనిపిస్తాయి. సేమ్ మనకి ఇక్కడ ఏవైతే కనిపిస్తాయో ఇక్కడ మనకి నావిగేషన్స్ లో అవే కనిపిస్తాయి. సో ఇది బెల్ ఐకాన్ అండి, నోటిఫికేషన్ ఐకాన్ అంటారు. సో మనకి అప్రూవల్ కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా అసైన్మెంట్స్ మనకి మన యూజర్ కి అసైన్మెంట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ లో పాపప్ అవుతాయి. సో ఇది ఫేవరెట్ బటన్. మనం రిపీటెడ్ గా చేసే టాస్క్ ని ఫేవరెట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అప్లికేషన్ ఓవర్ వ్యూ. ఇక్కడ మనకి డిఫరెంట్ let me log in with the other user. Just a minute. I will keep on listening. So ఈ యూజర్ లెవెల్లో మీరు చూస్తే గో టు టూల్స్ బటన్, సెక్యూరిటీ కన్సోల్. సో సెర్చ్ ఫర్ యూజర్, ఈ యూజర్ ని సెర్చ్ చేస్తాను. రిచర్డ్స్ ఎడ్వర్డ్స్. Is the name. Richard. Go to tools, security console, users, search. సార్ ఈ రిచర్డ్ ఎడ్వర్డ్స్ అనేది క్లయింటా సార్? లేదండి, ఒక యూజర్ నేమ్ అది అంతే. సార్ వేరే యూజర్ ఓపెన్ చేశారు సార్, పైన ఉంది దానిపై. రిచర్డ్ ఎడ్వర్డ్స్ ఇది మనకు కావాల్సింది. సో యూజర్ లెవెల్లో చూడండి, దెర్ ఆర్ మెనీ రూల్స్ అండి. సో ఏపీకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఏపీ పేయబుల్ అండ్ అకౌంట్ పేయబుల్ ఉంది, అకౌంట్ రిసీవబుల్ ఉంది, ప్రొక్యూర్మెంట్ ఉంది. సో ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ కి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఓకే, అసెట్ కి సంబంధించిన రూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఓకే, ఎక్స్పెన్సెస్ కి సంబంధించిన ఉన్నాయి, జిఎల్ కి సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి, జిఎల్ అకౌంటింగ్, హెచ్సిఎం రూల్స్ ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ అన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకి ఈ పర్టికులర్ యూజర్ కి మీకు అన్ని మాడ్యూల్స్ ఇక్కడ ఎనేబుల్ అయి ఉంటాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ రూల్స్ మనకి ఇక్కడ ఎనేబుల్స్మెంట్ అవుతాయి అనమాట. సో ఇందాక నేను ఒక యూజర్ ని చూపించాను, మహేష్ అనే యూజర్ ని. ఓకే, మహేష్ అనే యూజర్ ని ఇందాక ఓపెన్ చేశాను. సో మహేష్ అనే యూజర్ లో ఇవేమి యాక్సెస్ లేవు. సో చూడండి, వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఉంది, వెరీ లిమిటెడ్ యాక్సెస్ ఉంది. బట్ రిచర్డ్ ఎడ్వర్డ్స్ ఈ పర్టికులర్ యూజర్ కి చూడండి, దెర్ ఆర్ మెనీ మాడ్యూల్స్ యాక్సెస్ అవైలబుల్. సో రిసీవబుల్ యాక్సెస్ ఉంది, ఓకే, పేయబుల్ యాక్సెస్ ఉంది, ప్రాజెక్ట్స్ యాక్సెస్ ఉంది, అకౌంట్ జనరల్ అకౌంటింగ్ నథింగ్ బట్ జిఎల్ అండి. ఓకే, సో అలా అన్ని మాడ్యూల్స్ యాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ రూల్స్ మనం ప్రొవైడ్ చేసే రూల్ బేస్ చేసుకొని మనకి అప్లికేషన్ మీద యాక్సెసెస్ వస్తాయి. మీకు అదే ఇందాక ప్రీవియస్ సెషన్ లో మీకు రూల్స్ లెవెల్లో ప్రివిలేజెస్ గురించి చెప్పాను. ఓకే, ఫ్రంట్ ఎండ్ పర్టికులర్ యూజర్ కి పేయబుల్ మీద యాక్సెస్ ఇవ్వాలి, ఒక్కొక్క పర్టికులర్ యూజర్ కి రిసీవబుల్స్ మీద యాక్సెస్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ కంట్రోల్ ఇట్ అండి. సో మన రూల్స్ లెవెల్లో ఏ యూజర్ కి పేయబుల్ కావాలో ఆ యూజర్ కి పేయబుల్ లెవెల్లో ఇస్తాం, ఏ యూజర్ కి రిసీవబుల్స్ కావాలో ఆ యూజర్ కి రిసీవబుల్స్ ఇస్తాం. సో ఆ రూల్స్ బేస్ చేసుకొని వాళ్ళకి పర్టికులర్ మాడ్యూల్ అనేది యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో అందరి యూజర్ కి సేమ్ ఏమంటారు యాప్స్ లెవెల్ యాక్సెస్ ఉండదండి. అందరు యూజర్స్ కి అప్లికేషన్ మీద వర్క్ చేసే ఎండ్ యూజర్స్ అందరికి సేమ్ యాక్సెస్ ఉండదు. సో వాళ్ళు వర్క్ చేసే డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని, వాళ్ళు వర్క్ చేసే యాక్టివిటీ, ఓకే, మాడ్యూల్ బేస్ చేసుకుని వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. లెట్స్ సే మనకి ఆర్గనైజేషన్ లో ఏపీ సంబంధించిన అకౌంట్ పేయబుల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది, రిసీవబుల్స్ ఏఆర్ మాడ్యూల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది, సో జిఎల్ ఫినాన్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది,
ఓకే, SCM కి సంబంధించిన డిపార్ట్మెంట్, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కొన్ని కొన్ని కంపెనీస్ లో డిపార్ట్మెంట్స్ లేకపోయినా కానీ యూజర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు. సో ఒక్కొక్క యూజర్ కి ఏమంటారు, లెట్స్ ఇప్పుడు ఏపీ మీద వర్క్ చేసే ఇన్వాయిసెస్ పేమెంట్ చేసే యూజర్ కి ఏఆర్ మీద ఎలాంటి యాక్సెస్ ఉండకూడదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఏపీ మీద వర్క్ చేసే యూజర్ కి ఏపీకి రిలేటెడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తాం, ఏపీ రిలేటెడ్ రూల్స్ మాత్రం అసైన్ చేస్తాం, ఏఆర్ రూల్స్ అసైన్ చేయం. ఓకే, ఏఆర్ మీద వర్క్ చేసేవాడికి ఓన్లీ ఏఆర్ రిలేటెడ్ రూల్స్ మాత్రం అసైన్ చేస్తాం. ఓకే, అలా మనం రోల్ బేస్ చేసుకొని సెక్యూరిటీ లెవెల్ యాక్సెస్ అని మనం యూజర్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, బికాజ్ మనకి ఎంప్లాయీ ఐ మీన్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఎంప్లాయీ అనేవాళ్ళు టెంపరీ, ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు వెరీ టెంపరీ. సో వాళ్ళకి ఎప్పుడు ఫుల్ యాక్సెస్ ఉండకూడదు, వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్, వాళ్ళు ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు మాత్రమే అప్లికేషన్ యాక్సెస్ అనేది ఇస్తాం. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి అన్ని మాడ్యూల్స్ యాక్సెస్ కావాలి. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనకి అన్ని అప్లికేషన్స్ అన్ని మాడ్యూల్స్ మీద యాక్సెస్ తీసుకుంటాం. ఎందుకంటే ఇష్యూస్ అనేవి మనకి అన్ని మాడ్యూల్స్ మీద ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇష్యూస్ అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయాలి కాబట్టి మనకి అన్ని మాడ్యూల్స్ మీద యాక్సెస్ ఉంటుంది. అది టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో, నాట్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడ మీరు లెట్స్ సే గో టు జనరల్ అకౌంటింగ్. సో జనరల్ అకౌంటింగ్ జిఎల్ అండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు డాష్ బోర్డ్, ఇది క్విక్ యాక్షన్స్ అంటారు, షార్ట్ కట్స్ అండి. డైరెక్ట్ గా జనరల్ ఎంట్రీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ జనరల్ ఎంట్రీ క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేసిన జనరల్ ఎంట్రీని వెరిఫై చేయొచ్చు. ఒకవేళ ఏపీ మోడల్ చూస్తే ఇక్కడ కూడా అంతే, ఇన్వాయిసెస్ క్రియేట్ చేయొచ్చు, ఇన్వాయిస్ డాష్ బోర్డ్ ని వెరిఫై చేయొచ్చు. సో ఇవన్నీ వర్క్ బెంచెస్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ద షార్ట్ కట్స్, క్విక్ యాక్షన్స్. సో ప్రతి మాడ్యూల్ లెవెల్లో మనకి ఇన్ఫోలెట్స్ క్రియేట్ చేయొచ్చు అండి. సో కింద ఇన్ఫోలెట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ గో టు జిఎల్ అకౌంటింగ్, జనరల్ అకౌంటింగ్, ఇక డౌన్ లోకి వెళ్తే మనకి ఇన్ఫోలెట్స్ ఉంటాయండి. సో ఇన్ఫోలెట్స్ ఏంటంటే హై లెవెల్లో మనకి రిపోర్టింగ్ టూల్ అండి ఇది. ఇన్ఫోలెట్స్ అనేవి మనకి లెట్స్ సే డాష్ బోర్డ్స్ లాంటివి మనం పై డయాగ్రామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ దట్. సో ఇక్కడ చూడండి, రెవెన్యూకి సంబంధించి, ఎక్స్పెన్సెస్ కి సంబంధించి, బడ్జెట్ కి సంబంధించి, రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ కి సంబంధించి, ఫండ్స్ అవైలబిలిటీ. సో ఇవన్నీ కొన్ని ఇన్ఫోలెట్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, డైలీ సబ్ లెడ్జర్స్ నుంచి కానివ్వండి, మన జిఎల్ లెవెల్లో డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వెరీ క్విక్ గా మనం ఇక్కడికి వచ్చి ప్రజెంట్ మన బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ అమౌంట్స్, క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఓకే, మన లైబిలిటీస్ ఏమున్నాయి, ఓకే, మన అసెట్స్ ఏమున్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఈచ్ ఎక్స్పెన్సెస్ లెవెల్లో, ఈచ్ రెవెన్యూ లెవెల్లో మనం బడ్జెట్స్ మెయింటైన్ చేస్తాం. సో ఫార్ బడ్జెట్ ఎంతవరకు కన్జ్యూమ్ అయింది, ఓకే, ఎంతవరకు సేవింగ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఎక్సీడ్ అవుతుంది, బడ్జెట్ ఎక్కడ ఎక్సీడ్ అవుతుంది అనేది డైలీ బేసిస్ లో మనం చెక్ చేసుకోవచ్చు అండి. కరెంట్లీ క్యాలెండర్ పీరియడ్ ఏం ఓపెన్ ఉన్నాయి, ఓకే, ఎన్ని డేస్ లో నెక్స్ట్ పీరియడ్ క్లోజ్ చేస్తాం, ఎన్ని డేస్ లో నెక్స్ట్ పీరియడ్ ఓపెన్ చేస్తాం. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి ఇన్ఫోలెట్స్ లో మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇవి స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేసాం మీకు కొన్ని. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్, యూ కెన్ క్రియేట్ ఇట్ అండి. సో ఇన్ఫోలెట్స్ అనేవి మన ఓన్ గా కూడా కొత్త ఇన్ఫోలెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండి. యాజ్ ఎ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మనం దీని మీద ఎలాంటి వర్క్ ఉండదు, ఎండ్ యూజర్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, now we'll go to our setups level అండి. So then we can create our own user and we can start the setups. Okay, right. మహేష్ గారు రియల్ టైంలో